చాలా క్లీన్గా ప్లాన్ చేశాం. కానీ ఆలోగా తను నువ్వు ఇంకా పడుకోలేదా? నాకు బాగా పొద్దుపోయినట్టుంది. ఏ శబ్దం విని ఇక్కడికి లేచొచ్చావు? భయం వేసిందా? మీరు నిద్రపోయారని నేను అనుకున్నాను. నిద్రలోనే చనిపోయాననుకున్నావా? నేను కిందికి వెళ్ళొస్తాను. ఆగు ఆగు, ఒకసారి నిన్ను బాగా చూడాలి. నా నీడిని కూడా ముట్టుకోవడం నీకు ఇష్టం లేదు కదూ? ఈ వయస్సుడికి నా ముఖం చూడటం కూడా నీకు అసహ్యంగా ఉందా? ఎందుకు అలా అంటున్నారు? వదలండి, నేను కిందకి వెళ్ళాలి. Sit down. నాతో ఏదో విషయం చెప్పాలని అనుకుంటున్నట్టున్నావు. నిన్ను ఏదో ఒకటని బాధ పెట్టాలనిపిస్తోంది. ఈ ఇల్లు నాది కాదనిపిస్తోంది. ఈ గది నాది కాదు. నేను కనుకపోయానంటే నా ప్లేస్లో ఇంకెవరో రావడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. నువ్వెదు చూస్తున్నావా? ఎందుకు? నేను చనిపోతానని. పంజరు తెరిస్తే పారిపోవడానికి. ఏంటి ఏం నువ్వు మాట్లాడు? నీకు టైం లేదా నేను చెప్పేది వినడానికి? మీకేమైంది అబ్రహాం? అసలు మీ ఉద్దేశం ఏమిటి? వచ్చినప్పటి నుంచి మీరు... నా ఉద్దేశం ఏంటా చెప్తాను. నాకు నిజం తెలియాలి. అడగండి, చెప్తాను. నువ్వు ఇంకెవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? అవును, నిజమే. వింటావా? నేను చెప్పేస్తాను, విను. ఉపయోగించుకున్నారు నన్ను ఒక బానిసలాగా. నాకు పిల్లల్నిచ్చారు, కానీ నన్ను ఏనాడు మీరు ప్రేమగా చూసుకోలేదు. విని తీరాలి మీరు. నేను చెప్తున్నదంతా నిజమే. నేను ఎంతగానో ప్రేమించాను మిమ్మల్ని ఆ రోజుల్లో. కానీ మీరు నన్ను పట్టించుకోలేదు. శ్రీలంకలో ఉన్న ఎస్టేట్ ఇంకా మీ బంధువులే మీకు ముఖ్యమైపోయారు. నన్ను ఇలా మార్చింది మీరే. మర్చిపోవద్దు. నేను నిన్ను వెతుకుంటూ వచ్చిన ప్రతిసారి నువ్వు ఒక శవంలా ఉన్నావు. నువ్వు నన్ను... నిజమే, నేను శవాన్ని ఆ టైంలో. కానీ ఇప్పుడు నన్ను చూడండి, నాలో ప్రాణం ఉంది. నన్ను అలా బాధలకి గురి చేసి నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడే నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. అతను నాకెంతో నచ్చాడు, ప్రాణాలా చూసుకుంటున్నాడు. అతనెవరు తెలుసుకోవాలా? ఐసాక్. అతనే మీ కుటుంబంలోంచి వెలివేసిన మీ పెద్దనాన్న కొడుకు, జోషియా ఐసాక్. ప్రేమంటే ఏమిటో నేనిప్పుడే తెలుసుకున్నాను. ఒక మగతోడుంటే ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకున్నాను. నా మందు
మందు రజీనా